రీసెంట్‌గా వచ్చిన ప్రోమో అందరూ చూడగానే అరే! మా తనుజకి ఏమైందిరా రేయ్! ఇది అట్లా పడిపోయిందేంది? మంచిగా ఉందా లేదా? మెడికల్ రూమ్‌కి తీసుకెళ్ళిర్రా? ఇవన్నీ చాలా క్వెషన్స్ మైండ్‌లోకి వచ్చినచ్చు. సో, ఈ వీడియోలో అంతా క్లారిటీగా ఇస్తాను. అసలు ఏం జరిగిందా టాస్క్ మధ్యలో? ఇమానుయేల్ ఎందుకు సంజనకి ఇవ్వకుండా అదేంది మాధురి గారికి ఇస్తుండు? అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏమైంది? తనుజకి ఏమైంది? చాలా డౌట్స్ ఉండొచ్చు కదా! అవన్నీ వీడియోలో క్లారిఫై చేస్తాను. సో, ప్లీజ్ వీడియోనైతే హైప్, లైక్ 2 కొట్టేసి వీడియోనైతే స్టార్ట్ చేయండి చూడడం. ఇమాన్యుయల్ సంజనకి ఎందుకు ఇవ్వలేదంటే, సంజనకి ఫస్ట్ టైమ్ ఇచ్చినప్పుడు ఈ సంజన వన్ ఎలిమినేషన్ ఇస్తది, నిఖిల్‌ని చేయదు. అదేంది రితుని చేస్తదో, దివ్యన చేస్తది. దివ్యని చేస్తది. అప్పుడు ఇమాన్యుయల్ షాక్‌లోకి వెళ్ళిపోతాడు. "ఏదేందమ్మా నువ్వు చేయాల్సింది నాది నిఖిల్‌ని కదా! స్ట్రాంగ్ ఉంటాడు. ఇప్పుడు నాకు ఇబ్బంది అయితే నెక్స్ట్ రౌండ్" అంటే సంజన అవన్నీ ఏం పట్టించుకోకుండా ఎందుకు ఇస్తదంటే, నిఖిల్ సంజన టీమ్ స్టార్టింగ్ నుంచి ఉండి. అందుకే నిఖిల్‌కి తనకు కొంచెం కన్సర్న్ చూపినీకి నిఖిల్‌ని తీయకుండా దివ్యని తీస్తది. అక్కడ నిఖిల్ మళ్ళా అదేంది ఇమాన్యుయల్ కన్‌ఫ్యూజ్ అయ్యి లాస్ట్ రౌండ్ అదేంది వాళ్ళ అమ్మకైతే ఇవ్వడు. అందుకే మాధురి గారికైతే ఇస్తాడు. నెక్స్ట్ తనుజకి ఏమైందిరా అంటే ఏం కాలేదు గైస్. తనుజ అక్కడ అంతలా ఆడేస్తాకే సడెన్‌గా కళ్ళైతే తిరుగుతాయి. దెబ్బకి డౌన్ అయిపోతుంటది. ఇమాన్యుయల్ ఉండి తను ఏమైందని అక్కడ అంటుంటాడు. సో, అందరూ షాక్‌లోకి వెళ్ళిపోతారు ఒకటే సెకండ్‌కి. ఏమైంది తనుజకని. తర్వాతకి కొద్దిసేపు మెడికల్ రూమ్ తీసుకెళ్ళి మళ్ళా ఎమ్మటే తీసుకొనొస్తారు. సో, తనుజ ఈజ్ కంప్లీట్‌లీ ఫైన్. మీరేం కంగారు పడనవసరం అవసరం లేదు. సో, ఇలా అయితే జరిగింది. అండ్ ఇమాన్యుయల్ ఎక్సలెంట్ అయితే ఆడిండు. ఫస్ట్‌దొక్కటే మిస్ అయిండు. మిగతాయి అన్నీ లేవట్టిండు. ఇమాన్యుయల్ ఒక్కడే క్యాప్ అన్ని సార్లు తీసుకుండు. ఫస్ట్‌దొక్కటి నిఖిల్ తీసుకొని గౌరవ్‌కిస్తే గౌరవ్ కళ్యాణ్ తీసేస్తాడు. అక్కడి నుంచి ఇమాన్యుయల్ అన్నీ తీసేసుకొని అందరిని పీకేస్తాడు. సో, ఇలా అయితే ఇమాన్యుయల్ అయితే కెప్టెన్ అయితే విన్ అయిండు. ఈ శర్మ వాళ్ళు ఎప్పుడు మారుతాడేమో. ఇమాన్యుయల్ గెలిచినట్టు ఆల్రెడీ ప్రోమోలోనే ఉంది. ఇమాన్యుయల్ బ్యాచ్‌కి ఇమాన్యుయల్ చెయ్యికి ఆ బ్యాచ్ కూడా ఉంది ప్రోమోలోనే.